వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫోర్స్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి చెప్పడం మోటరోలా వాళ్ళ జీ పవర్ 2026 మోడల్ ఏదైతుందో కొన్ని సెలెక్టెడ్ మార్కెట్స్లో అయితే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొన్ని మార్కెట్లో చూసుకుంటే మాత్రమే $299.99 సింపుల్ చెప్పాలంటే $300 ఉంది. రఫ్గా కన్వర్ట్ చేస్తే మాత్రం 27,100 రూపీస్ అనేసి వస్తుంది. సో ఆబ్వియస్గా మన ఇండియాకి వచ్చాక డిఫరెంట్ రేట్ అయితే ఉంటుంది. సో ఇండియాకి వచ్చాక సపరేట్ ఇంకొక అప్డేట్ వీడియో అయితే ఇస్తాను. దీని ప్రకారం చూసుకున్న 5000 mAh బ్యాటరీ 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి అయితే అప్డేట్ వచ్చింది. అండ్ బై నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఆ టైంలో OnePlus 15R అండ్ ఆల్సో OnePlus Pad Go 2 ఈ రెండు డివైసెస్ ఏవైతే OnePlus నుంచి లాంచ్ అవబోతున్నాయి అన్నమాట. లాంచ్ ఈవెంట్ 7కి స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో కూడా ఉంది. ఇన్కేస్ ఒకవేళ గిట్ట మీరు ఏమంటే చెక్ చేసుకోవాలి లాంచ్ ఈవెంట్ అంటే మాత్రం చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది రూమర్డ్ లేకపోతే పుకార్లా కూడా అనుకోవచ్చు, కన్ఫర్మ్ న్యూసే కాదు. ఏంటంటే రియల్మీ 16 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అయితే 7000 mAh బ్యాటరీ 6.8 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుందంటే అండ్ 200 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటున్నారు. సో బై నిజంగా చెప్తున్నా కదా, మనకి మార్కెట్లోకి వచ్చేదాకా పోయి నేను కన్ఫర్మ్ చేయను, లేకపోతే మన లిస్టింగ్ అయితే కంప్లైంట్ చేయండి. ఇది పుకార్ అండ్ రూమర్ కిందనే కన్సిడర్ అయితే చేసుకోండి. కమింగ్ టు సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఓపెన్ అయ్యే వాళ్ళు ChatGPT ఇమేజెస్ని తీసుకొచ్చారు అన్నమాట. మనది గూగుల్ వాళ్ళది నానో బనానా ఉంది కదా, దానికి కాంపిటీషన్ లాగా ChatGPT ఇమేజెస్ని అయితే తీసుకోవచ్చు. సో ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ట్రై అయితే చేసుకోవచ్చు. ఇంకొక సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఓపెన్ షాట్ నుంచి అనమాట. సో ఓపెన్ షాట్ వచ్చేసరికి అయితే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఆరిజిన్ వచ్చేసరికి అయితేనేమో యునైటెడ్ స్టేట్స్ నుంచి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చు. విండోస్, లినక్స్, మ్యాక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఓపెన్ షాట్ 3.4 వర్జన్ తీసుకోవచ్చు. 33% దాకా ఇంప్రూవ్మెంట్ ఉందంటే బెటర్ ట్రాన్సిషన్స్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే యూట్యూబ్ క్రియేట్ నుంచి అనమాట. సో యూట్యూబ్ క్రియేట్ యాప్ ఏదైతే ఉందో ఇది ఆరిజిన్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ అనమాట. ఇది ఐఫోన్ కూడా లాంచ్ అయిన సెలెక్టెడ్ రీజన్స్కి అనమాట. సో ఇది ఐఫోన్ XR అండ్ iOS 17 రన్ చేసే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తారు. బెటర్ ఎఫెక్ట్స్ అండ్ ఎడిటింగ్ ఆల్రెడీ ఆండ్రాయిడ్కి ఉంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయకపోతే ఇట్లా యూట్యూబ్ క్రియేట్ యాప్ అవుతుందో చెక్ చేయండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఆఫీస్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే రైనో లినక్స్ ఉంచాడు. సో రైనో లినక్స్ వచ్చేసరికి యుబుంటు బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది వచ్చేసరికి అయితే 2025.4 వర్జన్ అయితే తీసుకోవచ్చు. బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కొన్ని సెవెరల్ బగ్స్ ఉండే అవైతే ఫిక్స్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే HDMI LA వాళ్ళు అవుతుందో డెమో తీసుకొచ్చారు అన్నమాట. అల్ట్రా 96 HDMI 2.2 కేబుల్స్ ఏవైతే ప్రోటోటైప్ అయితే 500 Hz గేమ్ రేట్ డిస్ప్లేస్ కూడా సపోర్ట్ అవుతుంది. సిఎస్లో 2026లో రివీల్ అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందనేసి అయితే ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది. అంటే సిఎస్లో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా పనిచేస్తుంది, ఏంది, ఎంత కెపాసిటీ ఉంటుంది అనే దాని మీద సిఎస్లో మనకి మెన్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే కలర్ఫుల్ నుంచి అప్పుడు. సో కలర్ఫుల్ వాళ్ళైతే GeForce RTX 5060 Ti 5070 iGame మినీ GPU సిరీస్ని అయితే తీసుకొచ్చింది. సో దీంట్లో మెయిన్ చూసుకుంటే 5060 Ti 16GB మోడల్, 8GB మోడల్ అండ్ RTX 5070 మినీ OC మోడల్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ ఫ్యాన్ వేరియంట్స్ ఉంటాయి కదా, సింగిల్ ఫ్యాన్ వేరియంట్ అయితే తీసుకొచ్చింది. సో వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. అది 5070 మినీ వచ్చేసరికి అయితే 12GB మోడల్ అనేసి అయితే అంటారు. 5070 Ti 6GB మోడల్ అండ్ 8GB అండ్ 16GB మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఇట్లా కాంపాక్ట్ కావాలి, చిన్న గ్రాఫిక్ కార్డులు కావాలి, చిన్న స్పేస్ కావాలి, కలర్ఫుల్ వాళ్ళది ఈ మినీ సిరీస్ అవుతుందో బాగానే ఉంటుంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో టూమ్ రైడర్ సిరీస్కి సంబంధించిన ఫ్రాంచైజ్ సేల్ అయితే నడుస్తుంది. సో టూమ్ రైడర్ గేమ్ ఆఫ్ ద ఇయర్ ఎడిషన్ అవుతుందో 2013 గేమ్ ఉంది కదా టూమ్ రైడర్, అది ఆ గేమ్ ఇప్పుడు మీకు 100 రూపీస్ డిస్కౌంట్ మీద అవైలబుల్ ఉందన్నమాట. 100 రూపీస్కి తీసుకోమంటే పోయి 100 రూపాయలకు పోయి ఏదో ఒక బిర్యానీ పోయి ఒక బిర్యానీ వదిలేసుకుని మంచి గేమ్ వస్తుంది, మీకు మంచిగానే ఉంటుంది. అప్పట్లో హెవీగా గ్రాఫిక్స్ యూజ్ చేసేది అనమాట. సో స్టిల్ ఇప్పుడు బాగానే ఉంది, ట్రై చేయమంటే వన్ ఆఫ్ ద మంచి గేమ్ ప్లేస్ వస్తుంది. ఇది విండోస్ అండ్ మ్యాక్ఓఎస్లో కూడా ఈజీగా రన్ అయిపోతుంది. అండ్ బై ఇవి ఇవ్వాలన్నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.